అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అందిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియకాండం 15వ అధ్యాయము ధ్యానించుకుంటా. ఒక పల్లవి పాడి. యాషువ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యాషువ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్య భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో పోదు నేను, నిష్కళంక పరిశుద్ధులతో పోదు నేను, బంగారు వీరులలో తిరిగేదను, బంగారు వీరులలో తిరిగేదను. ప్రియాశ్వరాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నింటే మేలు. ప్రియాశ్వరాజునే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే మేలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తులో గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియాశ్వరాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. హల్లెలూయా. లేవికాండము 15వ అధ్యాయము 16వ వచనము చదువుకొని ముందుకు వెళ్దాం. ఒకనికి వీర్యస్ఖలమైన ఎడల సర్వాంగ స్నానము చేసి సాయంత్రం వరకు అపవిత్రగా ఉండును. వీర్యస్ఖలనం అయిన ఆ పురుషుడు ఆ కలనం అయినటువంటి బట్ట కానీ వస్తువు కానీ తోలు కానీ ఏదైతే ఉన్నదో అది సాయంత్రం వరకు అపవిత్రముగా ఉంటుంది. స్ఖలనం చేసినటువంటి పురుషుడు కూడా స్నానం చేసి సాయంత్రం వరకు కూడా అపవిత్రంగా ఉంటాడు. అతనిని ముట్టువాడు, ఆ బట్టను ముట్టువాడు కూడా అపవిత్రుడుగా ఉండి సాయంత్రం వరకు కూడా స్నానం చేసి అపవిత్రుడుగానే ఉంటారు. స్త్రీ పురుషులు క్షీణించిన ఎడల ఇద్దరు కూడా నీళ్ళతో స్నానం చేసి సాయంత్రం వరకు కూడా వారు అపవిత్రులుగానే ఉంటారు. స్త్రీ రక్తస్రావమైన ఎడల, స్త్రీకి రక్తస్రావమైన ఎడల 7 దినములు కడగా ఉండాలి. ఆమెను ముట్టువారు సాయంకాలం వరకు అపవిత్రులుగా ఉంటారు. ఆమె పండుకొనిన మరి మంచము కానీ కూర్చుండిన మరి ఏ వస్తువు అయినా కానీ అది అపవిత్రం. ఆమె పడకను ముట్టువారు స్నానం చేసి సాయంకాలం వరకు కూడా అపవిత్రులుగా ఉంటారు. కడగా ఉన్నటువంటి స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ ముట్టినను, ఆమె కూర్చున్నటువంటి పడుకున్నటువంటి మంచమును బట్టలను లేదు కుర్చీని ముట్టినట్లయితే వారు తలస్నానం చేసి సర్వాంగ స్నానం చేసి సాయంత్రం వరకు కూడా అపవిత్రులుగా ఉంటారని సెలవిస్తున్నాడు. ఆమెతో శయనించినప్పుడు, స్త్రీతో శయించినప్పుడు ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల, ఎవరైతే పురుషుడు స్త్రీతో కలయికలో ఉన్నప్పుడు రజస్సు పురుషునికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడిగా ఉంటాడు. వాని మంచము అపవిత్రం. వాడు కూర్చున్నా కానీ ఏదైనా వాడిని ముట్టుకుని వాడు కూడా ఇదే విధి ఉంటుంది. సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటారు వారిని ముట్టుకున్నవారు.
మరి తలస్నానం చేసి సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారని మరి లేఖన భాగం ఈ విధముగా ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తున్నది. పవిత్రత అపవిత్రత గురించి, ఈ స్త్రీ యొక్క పురుషుని యొక్క ఈ కలయిక గురించి, పురుషుని యొక్క వేదస్కాలం గురించి ఈ దినం మనము అశంవరం మనకు తెలియజేశారు. ఆమె